జీవన పట్ట మన ప్రభుత్వం ఇచ్చింది సార్. మా గ్రామంలో కొందరి దగ్గర ఉన్నాయి, తెలిసిన దగ్గర ఉన్నాయి, తెలియని వాళ్ళ దగ్గర లేదు. వాస్తవంగా ఇలా రాసి కూడా ఉంది సార్. భూములు అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు అని క్లారిటీగా ఉంది. అయినా కానీ ఎంఆర్ఓ దగ్గర వెళ్తే ఈ పని అయితే లేదు. రికార్డు ఓపెన్ చేసి ఆర్డర్ ఇచ్చేసి ఆన్లైన్లో చేంజ్ చేయడానికి ప్రొవిజన్ ఉంది. ఇంకో 10 ముఖ్యమైన ఇష్యూస్ అవుతాయి. ఏమంటున్నాడు సార్ ఆసరా కలిసిన ఇది కూడా ఎంఆర్ఓ గారు ఫోన్ చేసి చెప్పారు. అయినప్పటికీ 3 ఎంఆర్ఓ మారింది సార్. ఇప్పుడు 3 మారారు, 6 మారిపోయారు సార్. మా బాధ ఏంటంటే మా కుంటలు కొద్దిపాటు లేదు. 3 సార్లు 4 సార్లు 6 గుంటలు 7 గుంటలే ఉంది సార్. పేరు మా మీద లేదు, వేరే వాళ్ళ పేరు మీద ఉన్నది. వాళ్ళ నుంచి మాకు అయితే లేదు. మాకు తెలియకుండానే మా సంఘంలో వాళ్ళ పేరు చేసినాం, మా వాళ్ళని వాళ్ళ పేరు ఉంచినాం. ఇప్పుడు వాళ్ళు భూమి అమ్ముకున్నారు, మా దగ్గర భూమి ఉన్నది, మాకు పట్టాలేదు సార్. మీరే క్లారిటీ ఇచ్చింది సార్. ఇది పోచంపల్లి నుంచి ఇచ్చిన సర్టిఫికెట్. మీరు అక్కడికి కూడా వెళ్ళమన్నారు, అక్కడికి కూడా 6 సార్లు వెళ్ళిన సార్. ఇంత పెద్ద ఫైల్ ఇప్పుడు ఆఫీసర్ ఉన్నారు సార్. అక్కడ కూడా ఎంఆర్ఓ గారిని కలిస్తే నాకేముంది కలిసినప్పుడే మాట్లాడతా అని చెప్పారు సార్. ఇంతకుముందు వెంకటరమణ గారు చెప్పారు, వాళ్ళ పాపం అన్ని ఫైల్ వినిపించింది సార్. సర్వేర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా క్లారిటీ చెప్పారు సార్. సార్ ఏంటంటే కొత్త భూమాన చట్టం ఇచ్చినటువంటి అప్పీల్ వ్యవస్థ ఉంది కదా, కరెక్షన్ చేసి నోటీస్ ఇష్యూ చేసి ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ ఆర్డర్స్ పాస్ చేయడానికి మొన్నటి చట్టం వచ్చే ప్రొవిజన్ లేదు. సో ఇప్పుడు ఈ కొత్త చట్టంలో ప్రొవిజన్ వచ్చిందా రాలేదు, అది మాకు తెలియదు సార్. చెప్పింది కదా కలెక్టర్ గారు చెప్పి, జాయింట్ కలెక్టర్ గారు చెప్పి అప్పీల్ వ్యవస్థ వచ్చింది. నోటీస్ ఇష్యూ చేసి రికార్డు పాస్ చేసి ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ ఆర్డర్ ఇష్యూ చేసి రికార్డులను చేంజ్ చేయడానికి ప్రొవిజన్ వచ్చింది. 4 సంవత్సరాల వరకు ఆయన కూడా తల్లిదండ్రులు కూడా ఏం తెలియని పరిస్థితులు ఉంటాయి అని ఇలాంటి ఏమైనా ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు ఆన్లైన్లో పేరు లేదా రైతుది? ఆన్లైన్లో సార్. అంటే ఆన్లైన్లో పేరు లేదా? పేరు లేదా? పిఓపి కాకుండా TM33 అని మిస్సింగ్ దాన్ని అప్లై చేస్తాం. పిఓపి అప్లై చేసిన సార్. పిఓపి అంటే TM15 అంటే TM33లో అప్లై చేయాలి. మిస్సింగ్ సర్వే నెంబర్ మొత్తం శ్రీనివాస్ అని చెప్పి 297 ఒకసారి చెక్ చేపిస్తున్నారు. అలాగే సార్ ఇంకోటి ఏంటంటే 30 సంవత్సరాల నుంచి కబ్జాలో మేమే ఉన్నాం సార్. ఈ ధరణి వచ్చేదాకా చెరాయి భూమి, అది చాలా పెద్ద భూమి. దాంట్లో నుంచే కొంత భూమిని పోజప్ప ఆ నంబర్ని మొత్తం పోజపాడు వాళ్ళకు అప్పచెప్పారు. అప్పచెప్తే ఏం చేశారంటే ఎవరైతే విలేజ్లో భూములు లేవో దాని దగ్గర కొంత భూమి పెట్టి మిగతా గురించి మళ్ళా ఇక్కడ తహసీల్దార్ గారికి అప్పచెప్పడం జరిగింది. అయితే ఆ భూములు పోజంపాల మీద భూములను ల్యాండ్ రికార్డు పంపాలి. ల్యాండ్ రికార్డు ప్రకారం రిజిస్ట్రేషన్ కావాలి. ఈ భూములన్నీ సర్వే నెంబర్లు ఇవన్నీ ల్యాండ్ రికార్డులో కరెక్ట్ ఉండాలి. అయితే ఏమైందంటే పోచంపాడు వాళ్ళు ఆ రికార్డులను ల్యాండ్ రికార్డు సరిగ్గా పంపగా అవి ఇప్పుడు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అటువంటి వారిని మీరు ఇప్పుడు గుర్తించి పోచంపాడును ఎవరైతే 5 ఎకరాల భూమి 2 ఎకరాలు 3 ఎకరాలు ఏదైతే ఇచ్చిందో దాన్ని ఆ సర్వే నెంబర్ను గుర్తించి దాన్ని రికార్డ్ చేయాలని చెప్పేసి ఒకటి మనం చేస్తా ఉన్నాం. ఇప్పుడు మొన్నటువంటి ధరలో CCLA వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, మార్పు చేయడానికి. వాళ్ళు పంపించి కొంతమంది క్లియర్ చేశారు. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే అందరినీ కూడా చేయమని అడుగుతున్నారు క్లియర్. సో రేపు మనకు విలేజ్లో పెట్టినప్పుడు ఎవరెవరు రైతులు ఉన్నాయో అవి దరఖాస్తు ఇప్పించండి, తప్పనిసరిగా అటెండ్ చేస్తాం. తప్ప ఎక్కడైనా పెట్టచ్చు. దయచేసి
చేసిన తర్వాత మాకు గవర్నమెంట్ డబ్బులు ఇవ్వడమే కాకుండా ప్రతి కుటుంబానికి అర్హత ప్రకారం 5 ఎకరాల వరకు భూమి మాకు అలాట్ చేసింది. కానీ పొరపాటు వల్ల అది అసైన్ ల్యాండ్గా మాకు నమోదైంది రికార్డు. మధ్యలో ధరణి లాగా కూడా పట్టాల నమోదైంది, తర్వాత దాని లాభీ పట్టాల నమోదైంది. మరి భూభారం వచ్చిన తర్వాత సమస్య పరిష్కరించాలని మేము కలెక్టర్ గారిని వెళ్ళవేసుకున్నాం. విషయం ఏంటంటే అది అసైన్ ల్యాండ్ అంటే మేము ఏదో మాకేదో వీరస్త్రమని కానీ ఇంకే కారణం మాకు ఇవ్వలేదు వాళ్ళు. మేము మా యొక్క వంశపారంపరంగా కష్టపడి సంపాదించినటువంటి ల్యాండ్లో మేము గవర్నమెంట్ ప్లానింగ్ నిర్మాణం కోసం సౌకర్యంతో సాక్రిఫై చేశాము. దానివల్ల మాకు ఇచ్చిన ల్యాండ్ పట్టణ ల్యాండే కావాలి, కానీ అసైన్ ల్యాండ్గా ఇవ్వడంలో అది అర్థం లేదు. అది పొరపాటు రెవెన్యూ పడి ప్రోబిడ్లో ఫ్లాట్ బుక్ అనేది చేసుకోవడానికి. కానీ మన డొంకేశ్వర మండలం నుంచి కొంతమంది రైతులు అప్లికేషన్ పెట్టుకుంటే మేము జిల్లా కలెక్టర్ గారు క్లియర్ చేశారు. అప్పుడు మీరేంటంటే అందరూ రైతులకు సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా సార్ట్అవుట్ చేయమని రిక్వెస్ట్ చేశారు. ఇప్పుడు రేపు మనకి మే 1వ వారం కానీ 2వ వారం కానీ గవర్నమెంట్ షెడ్యూల్ ఇచ్చినప్పుడు మీ విలేజెస్ వస్తారు. అలాంటి రైతులు ఎంతమంది ఉన్నారో ఐడెంటిఫై చేసి గ్రామానికి తహసీల్దార్ వచ్చినప్పుడు దరఖాస్తులు పెట్టేయండి, పరీక్షలు చేసి తప్పకుండా సమస్యను పరిష్కారం చేయడం జరుగుతుంది. తర్వాత మీరు 2వ ఇష్యూ చెప్పారు, అంటే పట్టేదారు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన సర్వే నెంబర్ 10లో ఆయనకు ఆన్లైన్లో బుక్ ఉంది, దాని మొక్క మీద సర్వే నెంబర్ 20లో ఉన్నాడు. అది ఒక మన డొంకేశ్వర మండలంలో లేదు. ఈ మధ్యన నేషనల్ హైవే కోసం సర్వే చేశాం మోర్తాడ్ కమర్పల్లిలో. అక్కడ కూడా 20 నుంచి 30% రైతులకు ఇదే సమస్య ఉంది. చాలా ప్రాంతాల్లో ఉన్నది. ఇలాంటి సమస్యలు కూడా ఏంటంటే రైతులు పక్కన ఉన్నారనుకోండి ఇబ్బంది ఉండదు. ఆయన ఇద్దరికి హోల్డింగ్ చేయడానికి ఉంటారు. నేను చెప్పినట్టు కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరంలో ఉంటే కొంత ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంది. కొత్త చట్టంలో మనకు ప్రొవిజన్స్ ఉన్నాయి. అలాంటి వాళ్ళకి సంబంధించిన ఉంటే కూడా మనకు రెవెన్యూ సంబంధం జరిగినప్పుడు గ్రామంలో దరఖాస్తు పెట్టండి. తప్పనిసరిగా ప్రభుత్వం యొక్క ఉద్దేశం, అధికారుల యొక్క ఉద్దేశం ఏంటంటే రైతు తనకున్న భూమికి ఆయన హక్కు కరెక్ట్ గా ఉండాలి, దాని గురించి ఎలాంటి బాధ ఉండకూడదు అనేటువంటిదే ప్రభుత్వం యొక్క ఉద్దేశము. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాలు తప్పనిసరిగా వాటిని కూడా అటెండ్ చేస్తాం. అయితే ఇప్పుడు వీటన్నింటినీ గోలగట్టుగా పరిశీలించి ఈ 6వ రికార్డు అంతకుముందు ఏ రికార్డులు ఉన్నాయి, ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు, వాటన్నింటినీ సమగ్రంగా పరిశీలించి ఇప్పుడున్న ప్రభుత్వం ఒక సమగ్రమైనటువంటి చట్టాన్ని తీసుకుంది. అది భూభారం. మనం అందులో ఉన్నటువంటి దానిలో కానీ అంతకుముందు ఉన్నటువంటి చట్టాల్లో కానీ ఉన్నటువంటి లోపాలన్నింటినీ కూడా తగ్గించి అన్నింటిలో ఉన్నటువంటి మంచి వాటిని తీసుకొని ఒక సమగ్రమైన చట్టాన్ని రూపొందించడం జరిగింది. అదే రికార్డ్ ఆఫ్ రైట్స్. తర్వాత ధరణి స్థానంలో ధరణి బదులు మనం ఈ భూభారతి అనేది తీసుకురావడం జరిగింది. తర్వాత ప్రతి మండల కేంద్రంలో కూడా ప్రభుత్వం ఈ అవగాహన ప్రభుత్వం ఏర్పాటు చేయమని చెప్పింది. అందుకని ఈ చట్టం గురించి మీకు అవగాహన కల్పించని చెప్పేసి మీ దగ్గరికి రావడం జరిగింది. అయితే పాత చట్టంలో పాత రికార్డ్ ఆఫ్ రైట్స్లో ఉన్నటువంటి తేడాలు ఏంటి, ఈ చట్టం ఏ విధంగా ఉందనేది కూడా మీ దృష్టిలోని ఈ స్లైడ్ రూపంలో తీసుకుని వస్తున్నాను. మనకి ఏదైనా ఒక హక్కు ఉందనుకుంటే హక్కుని ఒక రికార్డ్ ఆఫ్ రైట్స్ అనేది మనం ఒక రికార్డు ద్వారా మెయింటైన్ చేయడం ద్వారా దాంట్లో మనకు ఉన్నటువంటి హక్కుల ద్వారా మనకు హక్కు అనేది చట్టం ఉంటుంది. అదేవిధంగా మనం మొదటి నుంచి మనకి రికార్డులు అనేవి మొదటి నుంచి ఉన్నాయి. 1945లో మనకి కాస్తా బాధ్యత ఒక రికార్డు ఉంది. ఆ రికార్డు ద్వారా కూడా మనకి అనుకున్న హక్కులు ఏంటనేది మనకి ప్రకటిస్తాయి. అదేవిధంగా మనకి తర్వాత 6వ చట్టం వచ్చింది 1951లో. ఆ తర్వాత ఆ షెడ్యూల్ ప్రకారం మీ గ్రామానికి తహసీల్దారు మరియు సిబ్బంది రావడం జరుగుతుంది. ఒక రోజంతా కూడా వస్తారు. ఆ ఉన్నప్పుడు మీ గ్రామంలో రైతు సోదరులు కానీ చదువుకున్నటువంటి వాళ్ళు కానీ గ్రామంలో కొంత అవగాహన లేకుండా కూడా వృద్ధులు తర్వాత ఇలిటరేట్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళకి కొంచెం చెప్పి వాళ్ళకి సంబంధించినటువంటి భూ సమస్యలు ఉంటే దరఖాస్తులు ఇప్పిస్తే నిర్ణీతమైనటువంటి వ్యవధిలో అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం అనేటువంటిది చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ కొత్త చట్టంలో ఇప్పుడు ఉన్నటువంటి రికార్డు ఏదైతే ఉందో ఆ రికార్డులలో ఏమైనా తప్పపు జరిగితే కూడా మన దగ్గర
కానీ 20 ఎకరాల భూమిలో ఈ 2 ఎకరాలు ఎక్కడ ఉందో తెలియదు. రేపు పొద్దున గొడవ వస్తే రోడ్ సైడ్ నాలుగుగా నేనే వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఈ కొత్త చట్టంలో అలాంటి సమస్యలు రాకుండా గట్టి పంచాయతీ ఏం చేశారంటే, నేను కొనుక్కునేటువంటి భూమి కూడా మ్యాప్ తయారు చేసి అక్షాంశాలు రేఖాంశాలతో కోఆర్డినేట్స్ తయారు చేసేసి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మ్యాప్ కూడా పెడుతున్నారు. ఇక్కడ భవిష్యత్తులో ఈ గట్టు పంచాయతీలు విట్టు తగాదాలు లేకుండా, రైతులకు ఎలాంటి ఇష్యూస్ లేకుండా విద్యుత్ సర్వే నెంబర్లో ఈ చట్టం ద్వారా ఒక మంచి అవకాశం ఉంది. అదేవిధంగా మనకి 2020 కంటే ముందు మీకు చాలా మంది రైతు సోదరులకు ఐడియా ఉంటుంది. ఎంఆర్ఆర్ దగ్గర, ఆర్డీఓ దగ్గర, జాయింట్ కలెక్టర్ ద్వారా దగ్గర రెవెన్యూకి సంబంధించినటువంటి కోర్టులు శనివారం 20